కోపం వచ్చేసింది, అసూయ పెరిగిపోయింది. తన సొంత వాడి మీదే, తన సొంత తమ్ముడైన వాడి మీదే కోపం వచ్చేసింది, అసూయ పెరిగిపోయింది. ఇంకా చూశాడు, పాపానికి చోటు వచ్చేసింది, పాపానికి సమయం ఇచ్చేశాడు, దుష్టునికి అవకాశం ఇచ్చేశాడు, దుష్టుని ఆలోచనకి లోబడిపోయాడు. వెంటనే తన తమ్ముడైన హేబేల్ని చంపేశాడు. చంపేసిన తర్వాత ఇప్పుడు వచ్చాడు, కయ్యోను అడుగుతున్నాడు, కయ్యోను నీ తమ్ముడైనా హేబేలు అనబడుతున్నా ఎక్కడున్నాడు? ఏడి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 ఏంటి? దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కన్ను దృష్టికి మనము చేస్తున్న క్రియలమైనను సత్క్రియలైన, మనం ఏమి జరిగిస్తున్నా కూడా, మనం చేస్తున్న ఏ పనైనా కూడా దేవుని ఎదుట మనము దాచలేము. ఇక్కడ కయ్యోను చేసిన తప్పిదము ఏమిటో, కయ్యోను చేసిన పాపం ఏమిటో, కయ్యోను ఏ నేరమును చేశాడో, కయ్యోను ఏ ఘోరమును చేశాడో దేవుని కన్నుల దృష్టికి తెలిసి ఉన్నది. అయినా కూడా దేవుడు వచ్చి ఏమడుగుతున్నాడు? కయ్యోను నీ తమ్ముడు ఎక్కడ అన్నాడు. దేవునికి తెలీదా? తెలుసు. జాగ్రత్త. దేవుడు కయ్యోను ఎలా అయితే ప్రశ్నిస్తూ ఉన్నాడో, నిన్ను నన్ను దేవుడు పరీక్షిస్తూ నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అడుగుతున్నాడండి? కయ్యోను ఇక్కడ దేవుడు ఎందుకు అడిగాడు? దేవుని కన్నులకు తెలుసు ఈ కయ్యోను ఏ నేరమును చేశాడో, ఈ కయ్యోను ఏ తప్పిదమును చేశాడో, ఏ ఘోరమును చేశాడో, ఏ పాపము చేశాడో, ఏ అసూయను కలిగి ఏ కోపముతో ఏ తప్పిదమును చేశాడో దేవునికి తెలుసు. మరి దేవునికి తెలిసినా కూడా దేవుడు వచ్చి ఎవరిని అడిగాడు? కయ్యోను అడిగాడు. ఏం చేస్తున్నాడు? తప్పిపుచ్చుకుంటున్నాడు. దాన్ని చేసిన పాపమునే తప్పిపుచ్చుకుంటున్నాడు. నేటి దినం వరకు కూడా మనం చేస్తున్న ప్రయత్నాలు కూడా అవే.